వాళ్ళు పిల్లలే అయినా పెద్ద మనసుతో ఆలోచిస్తున్నారు దేవయాని. పెద్దవాళ్లమై ఉండి మనమేమో ఇరుకు మనసుతో ఆలోచిస్తున్నాం. నాన్న, అమ్మకి స్వీట్ పెట్టండి. ప్లీజ్ నాన్న, అమ్మ మన కంపెనీని కాపాడింది కదా. అమ్మా, నాన్న నీకు స్వీట్ తినిపించాడు కదా, ఇప్పుడు నువ్వు నీ చేతులతో నాన్నకి తినిపించు. అన్నయ్య, మళ్ళీ నువ్వే చైర్మన్గా ఛార్జ్ తీసుకుంటున్నట్టు ఈ ఫైల్లో సంతకం పెట్టు. పొద్దున్న మీరు చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు సంతకం చేశారు. ఆ రిజిగ్నేషన్ వెనక్కి తీసుకుని చైర్మన్గా రీజాయిన్ అవుతున్నట్టు సైన్ చేయండి. మిత్రతో ఆ మాట చెప్పాల్సింది నేను ఆంటీ. లక్ష్మి చెప్తోంది. ఇప్పుడు నీ టైం బ్యాడ్ అయ్యి దాని టైం నడుస్తుంది. ఏం చేస్తాం? సంతకం చెయ్యండి నాన్న. చైర్మన్ గా సైన్ చేయండి నాన్న. ఆగు మిత్ర, సంతకం చెయ్యొద్దు. ఏమైంది అరవిందా? ఇప్పుడు ముహూర్తం బాలేదా? ముహూర్తం కాదండి, చైర్మన్ పదవికి మిత్ర వద్దు. ఏమంటున్నారు అత్తయ్య గారు? చైర్మన్గా ఆయన తప్ప ఇంకెవరుంటారు? నువ్వే. నేను చైర్మన్ ఏంటి అత్తయ్య గారు? కష్టపడి నువ్వు ఆ కంపెనీని సాధించావు. చైర్మన్ పదవి నందన్ వంశం నుంచి చేజారిపోకుండా నువ్వు చేశావు. ఇదంతా నేను ఆయన కోసమే చేశాను అత్తయ్య గారు. మీ అత్తయ్య అన్న దాంట్లో అర్థం ఉందమ్మా. ఒక సమస్య వచ్చినప్పుడు నువ్వు ధైర్యంగా పోరాడావు, కష్టమైనా గెలిచి సాధించావు. ఆ పదవి నీకే దక్కాలి. ఇక నుంచి నువ్వు ఈ నందన్ వంశ కోడలివి మాత్రమే కాదు, నందన్ వంశ వ్యాపార సంస్థలకు కూడా
అధినేతవి. అలా ఎలా చేస్తారా ఆంటీ? మిత్రని అవమానిస్తారా? ఇది మా కుటుంబ విషయం మనీషా. నువ్వు మాట్లాడకు. నేను మాట్లాడొచ్చా అక్క? నేను ఈ ఇంటి కోడల్నే కదా. ధారాళంగా మాట్లాడు దేవయాని. మిత్ర లక్ష్మిని తన భార్యే కాదంటున్నాడు. అలాంటి దాన్ని ఈ కుటుంబ కంపెనీకి చైర్మన్ ఎలా చేస్తారు? మిత్ర భార్యగానే లక్ష్మి ఈ కంపెనీని కాపాడింది, చైర్మన్ పదవిని కూడా కాపాడింది. మీడియా ద్వారా ప్రపంచానికి ఆ విషయాన్ని చెప్పింది. అయితే మాత్రం ఒక ఆడదాన్ని అంత పెద్ద పదవిలో ఎలా కూర్చోబెడతారు? ఈ ఆడదే మన కంపెనీని కాపాడింది దేవయాని. ఇంట్లో మనమంతా ఏమీ చెయ్యలేక చేతులు ముడుచుకొని కూర్చుంటే లక్ష్మి ధైర్యంగా బయటికి వెళ్ళి సాధించుకొనొచ్చింది. అయినా ఆడదానివయ్యుండి సాటి ఆడదానిపై నీకెందుకంత చులకన దేవయాని? ఆడవాళ్లు ఎందులో తక్కువ? ఆడవాళ్లు చెయ్యలేని పని ఏముంది? ఆడవాళ్లు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు, గవర్నర్లు అవుతున్నారు. దేశాలకు ప్రధానమంత్రులు, దేశ రక్షకులు అవుతున్నారు. పెద్ద పెద్ద కంపెనీలకు సీఈఓలుగా పనిచేస్తున్నారు. వార్తాపత్రికలు, టీవీ ఛానళ్లు నడుపుతున్నారు. అంతరిక్షంలో కూడా వెళుతున్నారు. అలాంటి ఆడవాళ్లందరికీ ఉన్న అర్హతే నా కోడలు లక్ష్మికి కూడా ఉంది. లక్ష్మియే మన కంపెనీకి కొత్త చైర్మన్. వద్దత్తయ్య గారు, అది నా పని కాదు. నేను చేసిన పని ఆయన వల్ల కాదు. ఆయనకు షేర్ హోల్డర్స్ పై కోపం వచ్చింది, అందుకే ఆగిపోయారు తప్ప ఆయన చేయలేక కాదు. మేము మిత్రని తక్కువ చేయడం లేదు లక్ష్మి. తనని ఎందుకు అంగీకరించలేదో అనవసరం. నువ్వు ముందుకి కొనసాగు. మిత్రలా నువ్వు కూడా ఆగిపోయుంటే ఈరోజు ఈ కంపెనీ చైర్మన్ పదవి ఏవీ ఉండేవి కాదమ్మా. అయినా సరే మావయ్య గారు, నేను ఆ పదవిలో వదగలేను, ఆ చైర్లో కూర్చోలేను. అది ఎప్పటికీ ఆయనదే, ఆయనది మాత్రమే. నీ భిక్ష నాకు అక్కర్లేదు. ఇది నీ కష్టార్జితం అంటున్నావు కదా, నువ్వే తీసుకో. ఏమండి ఏమండి ఆగండి. మిత్ర గారు, సైన్ చేసి వెళ్ళండి. మీరు చైర్మన్ అవ్వండి. నేను మిత్రానందన్ని, ఆ పేరు చాలు. ఏంటత్తయ్య గారు ఇలా చేశారు? ఆయన హర్ట్ అయ్యారు, అనవసరంగా ఆయన్ని బాధ పెట్టారు. బాధ పెట్టడం కాదు, మిత్రని అవమానించారు. ఇంట్లో చెట్టంత మగాడుండగా ఆడవాళ్లకి పెత్తనం ఇవ్వడమేంటో? ఇది మా నిర్ణయం, దేనికి తిరుగులేదు. లక్ష్మి, సంతకం చెయ్యి. వద్దత్తయ్య గారు. ఎవరేమన్నా అనవసరం, సంతకం చేయమ్మా. చేయుదిని. చెయ్యమా.
మిత్ర గారు, ఏంటండి అలా కోపంగా వచ్చేసారు? చైర్మన్గా ఛార్జ్ తీసుకున్నావు కదా, ఇంకేం కావాలి నీకు? మీ బ్లెస్సింగ్స్ అండి. ఏంటి? ఆ, మీ ఆశీర్వాదం కావాలి. నా బ్లెస్సింగ్స్ కోసం వచ్చావు అన్నమాట. ఇంకా నన్ను రిక్వెస్ట్ చేయడానికేమో అనుకున్నాను. లేదండి, నేనే చైర్మన్గా ఉండాలని అత్తయ్య గారు మావయ్య గారు కరాఖండిగా చెప్పారు. నేను వాళ్ళ మాటని కాదనలేకపోయాను. అంటే నీకు నాకన్నా చైర్మన్ పోస్టే కావాల్సి వచ్చిందా? మిమ్మల్ని నన్ను దగ్గర చేయాలని అత్తయ్య గారు మావయ్య గారు ఇలా చేశారు. లేదండి, నాకు మీకంటే ఏది ఎక్కువ కాదు. మరి చైర్మన్ పోస్ట్ ఎందుకు తీసుకున్నావు? పెద్దవాళ్ళని గౌరవించాలి కదండి. మరి నా బ్లెస్సింగ్స్ ఎందుకో? మీ స్థానంలో నేను వెళ్తున్నాను కదండి. రేపటి నుంచి మీరు ఎలాగో ఆఫీస్కి రారు, అన్నీ నేనే చూసుకోవాలి. అఫ్కోర్స్ హెల్ప్ చేయడానికి వివేక్ ఎలాగో ఉంటాడనుకోండి. పైగా జేఎంఆర్ గారి కంపెనీలో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఎలాగో ఉంది. ఏ అనుభవం ఉంది? పల్లెటూరు మొద్దువి, కాస్తో కూస్తో నా వల్లే ఏదో నేర్చుకున్నావు. అవునండి, మీరే నాకు మాస్టర్, నా గురువు, నా దైవం. అవును, అందుకేగా నాకే పోటీకొచ్చు. అంటే గురువుకు మించిన శిష్యురాలు అనిపించుకోవాలి కదండి. నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా నన్ను మించలేవు. ట్రై చేస్తానండి. ఏంటి నువ్వు ట్రై చేసేది? నీ వల్ల ఆఫీస్ పాడవకుండా ఉంటే అదే చాలు. మీరు ఎలాగో ఆఫీస్కి రారు కదండి, ఇంక ఆఫీస్ గురించి మీకెందుకు? హలో, నేను చెప్పానా? రానని నీతో చెప్పానా? నేను వస్తాను, ఆఫీస్లో కూర్చుంటాను, అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతాను. నా ప్రమేయం లేకుండా ఆఫీస్లో ఏ ఒక్కటి జరగడానికి వీల్లేదు. అంటే మీరు ఆఫీస్కి ఏ పోస్ట్లో వస్తారు? అంటే నాకే పోస్ట్ లేదా? అంటే ఉన్న ఒక్క పోస్ట్ నాకు ఇచ్చేశారు కదా. అయినా నాకు పోస్ట్ ఎందుకు? కంపెనీయే నాది, ఎండీగా వస్తాను. మన కంపెనీలో మీరు ఎండీయా? ఏ, నాకు ఆ పోస్ట్ కూడా లేదా? నా షేర్స్ కూడా ఉన్నాయి కదా. ఉన్నాయండి. అయితే కంపెనీలో నాకు హక్కు ఉంది, అధికారం కూడా ఉంది. అయితే రేపటి నుంచి మీరు నాతో ఆఫీస్కి వస్తాను అంటున్నారు. వస్తాను. ఆఫీస్ వర్క్ చేస్తాను అంటున్నారు. చేస్తాను. మళ్ళీ మాట తప్పరుగా? మిత్ర మాట అంటే మాటే. థ్యాంక్ యూ, నాకు అదే కావాలి. అంటే నేను ఆఫీస్కి వచ్చేలా చేయడానికే ఇలా రెచ్చగొట్టి మాట్లాడిందా? అనవసరంగా బుక్ అయిపోయాను. మనీషా, అసలే నేను చిరాగ్గా ఉంటే మధ్యలో ఈవిడొకర్తి వచ్చి లేనిపోని సూటిపోటి మాటలన్నీ మాట్లాడి ఇంకా చిరాకు తెప్పిస్తుంది. మనీషా, ఎదిగో తీసుకో. ఏంటిది? ఇక నుంచి మనకి తోడుగా నీడగా అండగా ఉండేవి. ఇవి మనకి చాలా అవసరం. ఎవ్వరూ మన జోలికి రారు, మన వైపు కన్నెత్తి కూడా చూడరు. అలాంటి ఆయుధాలు తెచ్చాను, తీసుకో. ఏంటివి? చిడతలు. వీడితో మనం జై జై రామ జానకి రామ అంటూ చెక్క భజన చేసుకుంటూ కాలక్షేపం చేద్దాం. ఆంటీ, లేకపోతే ఏంటి? ఆ దెవ్వతో సరియు అంట, నీ స్నేహితురాలంట, దాన్ని నువ్వు నమ్మావంట. అది నిన్ను నెట్టేట ముంచి చైర్మన్ చైర్ని ఆ లక్ష్మి చేతిలో పెట్టిందంట. బాగా అయిందా?
అప్పటికీ నేను చెప్తూనే ఉన్నాను, జాగ్రత్త. లాస్ట్ మినిట్లో ఆ లక్ష్మి ఏదో ఒకటి చేస్తుంది, నీ కొంప ముంచుతుంది అంటే అది వేరు ఇది వేరు. నా ఫ్రెండ్ జీనియస్, టాలెంటెడ్, అది ఇది అని తెగ బిల్డప్ ఇచ్చావు. చూడు, బొక్కబోర్లా పడ్డావు. ఇప్పుడు ఆ లక్ష్మి ఆఫీస్కి వెళ్తుంది, మిత్ర దాన్ని కొంగు పట్టుకుని వెళ్తాడు. ఇంట బయట అది మహారాణిలా రాజ్యమేలుతుంది. నా కొడుకేమో ఆ జానుతో వెళ్ళిపోతాడు. చివరికి మిగిలేది మనమే. నాకు నువ్వు, నీకు నేను జీవితాంతం ఇలా 2 షాట్లో మాట్లాడుకుంటూ చెడతలతో చెక్క భజన చేసుకుంటూ బతకాల్సిందే. ఆంటీ ఆపుతారా? ఏ, నువ్వు చెక్క భజన స్టార్ట్ చేస్తావా? ఆంటీ మళ్ళీ ఆ మాట అన్నారంటే పీక పిసికి చంపేస్తాను. పిచ్చి కనిపట్టిందా? నా జోలికొస్తే ఎవ్వరినీ వదిలిపెట్టను. నా తల్లి చావుని కూడా మిత్ర కోసం వాడుకున్నదాన్ని. ఆ లక్ష్మిని వదులుతానా? అంతా అయిపోయాక ఇంకేం చేస్తావు? నేను తలుచుకుంటే ఏం చేయగలనో ముందు ముందు మీరే చూస్తారు. ఈ మనిషి అంటే ఏంటో చూపిస్తాను. ఆంజనేయ! ఓ అంజనీ పుత్ర, హనుమా! మారుతి! జై శ్రీరామ్. ఏంటి పిల్లలు, నన్ను ఇన్ని పేర్లతో అన్నిసార్లు పిలుస్తున్నారు? నువ్వేంటి అంత పైన ఉన్నావు? మేము అక్కడికి రాలేం, నువ్వే ఇక్కడికి రా. జై శ్రీరామ్, జై శ్రీరామ్. నీ పనే బాగుంది. నీకు వెహికల్ అక్కర్లేదు, ట్రాఫిక్ జామ్ కూడా ఉండదు. ఎక్కడ పడితే అక్కడికి, ఎప్పుడు పడితే అప్పుడే వెళ్ళొచ్చు. అది మా తండ్రి గారైన వాయుదేవుడు నాకిచ్చిన వరం. ఆ పైన నా స్వామి శ్రీరామచంద్రమూర్తి ఇచ్చిన నా బలం. మా వరం బలం నువ్వు. నీ వల్లే మా కష్టాలు తీరాయి. మా కంపెనీ మాకు వచ్చింది. మా అమ్మ చైర్మన్ అయింది. మా నాన్నకి హెడ్ఏక్ తగ్గింది. ఇందులో నేను చేసిందేముంది? అంతా చేసింది మీరే కదా. రామకోటి రాయడం తప్ప మేం మాత్రం ఏం చేశాం? అలా జరగాలని బలంగా కోరుకున్నారు. మన సంకల్పం గట్టిదైతే, మన శత్రువులు లోపల లేకపోతే అనుకున్న పని జరిగిపోతుంది. అంటే నీ మహిమ ఏం లేదా? స్వశక్తిని నమ్ముకున్నవారు కార్యసాధకులవుతారు అని జగదేక వీరుడైన నా స్వామి నిరూపించాడు కదా తల్లి. మానవుడై పుట్టి దేవుడయ్యాడు కదా. ఎంతసేపు మీ రాముణ్ణి పొగడమేనా నీ పని? మంచిని పంచడం నా పని. మనుషులకు ఎన్నో కష్టాలు, అవరోధాలు వస్తాయి. కాలం, ప్రకృతి ఎదురు తిరుగుతాయి. నా స్వామికి అలాగే జరిగింది. ఆ దుర్మార్గుడైన రావణుడు మా సీతమ్మ తల్లిని ఎత్తుకుపోయినప్పుడు అడ్డు చెప్పని సముద్రం సీతమ్మ కోసం రామయ్య లంకకు వెళతానంటే దారివ్వలేదు. అప్పుడు రాముడు సముద్రం పైన తన బాణాన్ని ఎక్కుపెట్టారు. సముద్రుడు భయపడి తనపై బ్రిడ్జ్ కట్టడానికి ఒప్పుకున్నాడు. మీకు రామాయణం తెలుసా పిల్లలు? నా స్వామి కథ విన్నా, చదివినా, చూసినా ఎంతో పుణ్యం. సరే, మా ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోయి మా ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారు. ఈ స్వీట్స్ తీసుకో.